హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ట్రెడిషనల్ వేలో చింతపండుతో పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. అమ్మమ్మలు నానమ్మలు పచ్చి పులుసును ఈ విధంగానే చేసేవాళ్ళు. అసలు సిసలైన పచ్చి పులుసు అంటే ఈ విధంగానే చేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పులగం అన్నంలోకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చింతపండుని అంటే ఒక గుప్పెడు చింతపండు తీసుకొని ఇలా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇది మెత్తగా నానిన తర్వాత దీని నుంచి మనం చిక్కటి రసాన్ని అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం ఫస్ట్ చిక్కగా తీసుకోవాలి. ఇలా మొత్తం రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే చిక్కగా మనం తీసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో ఇంకేమన్నా చింతపండు పెలుసులు అలాంటివి ఉంటే ఈ విధంగా వడపోసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ చింతపండు రసంని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం కారం రెడీ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనము కారంకి బదులు ఇలా పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని నూనె పెట్టుకొని వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా వేయించుకోవాలి. మిరపకాయలన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి మెత్తని పేస్ట్లా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మెత్తటి పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఆల్రెడీ రెడీ పెట్టుకున్న చింతపండు రసంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండు చారు మనకి ఈ మిర్చి వేయించి మిక్సీ పట్టి ఇలా కలుపుతున్నాం చూడండి. సో పచ్చి పులుసు టేస్ట్ కూడా మొత్తం మారిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి వేయించిన జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్, అలాగే మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు చారుని ఎసిడిటీ కాకుండా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సో అప్పుడు రసం మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పసుపు, అలాగే మెంతి పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని మనం మరిగించుకున్నటువంటి చారుని ఇందులో వేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ చింతపండు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ చింతపండు చారుని మరిగించకుండా కూడా తాలింపు చేసుకోవచ్చు. కాకపోతే ఇలా మరిగించడం వల్ల ఇప్పుడు వస్తున్నటువంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చారు మొత్తం చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేడివేడిగా పులగం అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.